నమస్తే ఎంపీ న్యూస్ మన ప్రజల న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. 60 ఏళ్ళు దాటిన ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ వయోపరిమితి రద్దు. 60 సంవత్సరాలు దాటిన తర్వాత మీకు బీమా వర్తించదు, మీరు డబ్బులు కట్టాలని చెప్పేసి అంటే వాళ్ళు డబ్బులు కట్టలేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి అప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు 60 ఏళ్ళు దాటినా పర్లేదు, ఏదైనా జబ్బు వచ్చో లేకపోతే ఏదైనా కాలు వచ్చే ఇరిగి మా హాస్పిటల్ పోతే కూడా 60 ఏళ్ళు దాటినా కూడా ఆరోగ్య బీమా వర్తిస్తుందని వర్తించవచ్చు. చల్లపరిచి నచ్చపరిచి ఈదురుగాలుల వాన, చేతికొచ్చే దశలో పంట నష్టం. నిన్న ఈదురుగాలతోటి కొన్ని చోట్ల హైదరాబాద్, జనగాం జిల్లాలలో ఎక్కువ వర్షాలు కురిసి జనజీవన స్రవంతి అస్తవ్యస్తమైందట. హైదరాబాద్లో ట్రిప్ అయిన 200 ఫీడర్లు, పలు చోట్ల విద్యుత్ సరఫరా అంతరాయం. జనగామ జిల్లా ఉప్పుగల్లో వరి కోతకొచ్చే దశలో ఉన్న పంట ఈ గాలివానకు, ఈదురుగాళ్లకు నెలకొరిగి పంట నష్టం జరిగింది. కేడీని దించేశాం, ఇక మోదీనే. ఢిల్లీ మోడీ గజ్జల్ కేడీల కుట్రలు ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్ని ఏం చేయలేరు. రేవంత్ రెడ్డి మెదక్లో జరిగిన రోడ్ షోకు హాజరై ప్రజలకు అభిమానం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న మెదక్లో ప్రచారంలో మా ప్రభుత్వాన్ని ఏం చేయలేదని చెప్పేసి ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు మనం చూడొచ్చు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే పార్టీ మారని చెప్పగలరా? ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? కిషన్ రెడ్డి అంటాను ఈ మాటలు. భువనగిరి లోక్సభ బీజేపీ అభ్యర్థి ప్రచారంలో కిషన్ రెడ్డి ఒకవేళ బీఆర్ఎస్నే గెలిపిస్తే ఆ బీఆర్ఎస్ అభ్యర్థి పార్టీ మారలేడని చెప్పేసి ఏమైనా గ్యారంటీ ఇవ్వగలుగుతారా? లేదు. ఎందుకంటే ఇంతమంది చూసినాం మనం, టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు గెలిచినా కూడా ఏదే అధికారం ఉంటే ఆ పార్టీకి వెళ్ళే కథలు మనం చూస్తాను. ఇప్పుడు వాళ్ళకి గెలిపించినా కూడా వాళ్ళు ఆ పార్టీలో ఉండరు. ఒకవేళ వాళ్ళు గెలిచేదే గగనం, ఒకరు గెలిచినా ఒక్కడికి వెళ్తారు కావచ్చు. ఆ ఒక్కడికి గెలిచి ఏం చేస్తారు? ఏం చేయలేదు కాబట్టి మా వల్ల మేము ఒక్కరిని ఏం చేయలేం కాబట్టి వేరే పార్టీలో పోతామని చెప్పి ఖచ్చితంగా చెప్తారు. అప్పుడు జనాలు ఏం చేసేది ఉండదు, మనం ఏం చేసేది కాబట్టి ఆచి తూచి ఓటు వేయాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ఈ ఒకటి గెలిచేదానికి, 2 గెలిచేదానికి ఓటు మాత్రం వేయకండి. మీకు ఏదైతే నస్తుందో దానికి ఓటేసి, కాబట్టి అలాంటి వాళ్ళకు ఓటు వేయద్దు. పార్టీలు మారేటోళ్లకు, జనాలకు ఎవరైతే సర్వీస్ చేస్తారో, ఏ పార్టీ అయితే సర్వీస్ చేస్తా అనుకుంటారో ఆ పార్టీకి ఓటేసి దేశాన్ని అభివృద్ధి పనులు నడిపించే వాళ్ళను గెలిపించండి. తొలి దశలో 60%, రాష్ట్రంలో 3వ రోజు 77 నామినేషన్లు. లోక్సభ ఎన్నికలకు భారీగా మరో సెట్లు దాఖలు చేసిన ఈటల. బీఆర్ఎస్ తరఫున కరీంనగర్లో వినోద్, జైరాబాద్లో అనిల్. 3 రోజుల్లో 194 నామినేషన్లు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుంటే నామినేషన్లు 20 వరకు చివరి రోజు కాబట్టి వాళ్ళు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందట. కొందరు వేసిన వాళ్ళు డబుల్ సెట్ కూడా వేస్తున్నారని మనం వార్తలు. ఫేస్బుక్, ఇన్స్టాలోనూ అవినీతిపై ఫిర్యాదు ఏసీబీ. కొందరు ఇంతకుముందు ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేసేది, లేదంటే ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఫిర్యాదు ఇచ్చేది. ఇప్పుడు ఇంకో ఫెసిలిటీ ఏమి ఇచ్చినాడంటే, ఆఫీస్ రాకున్నా, ఫోన్ చేయకున్నా ఫేస్బుక్, ఇన్స్టాలో కూడా కాంప్లైంట్ చేయొచ్చు. దానికి మేము స్పందిస్తాం, ఆ అవినీతిని మట్టు పెట్టి ఆ అవినీతిని లేకుండా చేస్తామని చెప్పేసి ఏసీబీ చెప్తుంది. ఇది ఈరోజు వార్తలు.